హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించి అలాగే కొత్త లబ్ధిదారులకి సంబంధించిన చేయూత పెన్షన్కి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు నేను చాలా స్పష్టంగా వివరిస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు, ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసినట్లుగా తెలుస్తుంది. సో 4016 రూపాయలు ఎవరికి ఇవ్వాలి, దివ్యాంగులకి సంబంధించి ఇప్పుడే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 5% రిజర్వేషన్ సంబంధించి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి బీడీ కార్మికులు కావచ్చు, అలాగే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది ఏంటి అంటే సో అనర్హులు కూడా ఈ యొక్క లబ్ధి పొందుతున్నారు. దీనికి సంబంధించి కూడా 10 లక్షలకి సంబంధించిన దరఖాస్తులని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సర్వే పూర్తయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ జూలై 1వ తారీఖు నాడే పెన్షన్ 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తుంది. ఇదే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో కూడా 1వ తారీఖుననే ఆ లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. జూలై నెల మాసంలో 1వ తారీఖునే ఆసరా పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూలై ఏ నెల అయినా కూడా చివరిలో వస్తున్నాయి. అంటే 20వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో చాలామంది పర్సంటేజ్ లబ్ధి పొందుతున్నారు. అయితే ఇప్పటి నుండి 1వ తారీఖునే ఆసరా పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటికి సంబంధించిన హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్కి సంబంధించి అలాగే కొత్త లబ్ధిదారులకి సంబంధించిన చేయూత పెన్షన్కి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు నేను చాలా స్పష్టంగా వివరిస్తాను. మీరందరూ వీడియోని చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు, ఇన్ఫర్మేటివ్ వీడియోలు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు ముందుగా అందించే ప్రయత్నం చేస్తాను. అండ్ మర్చిపోకుండా మన వీడియోలని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్కి సంబంధించిన లబ్ధిదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పీడప్ చేసినట్లుగా తెలుస్తుంది. సో 4016 రూపాయలు ఎవరికి ఇవ్వాలి, దివ్యాంగులకి సంబంధించి ఇప్పుడే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 5% రిజర్వేషన్ సంబంధించి ఒక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి బీడీ కార్మికులు కావచ్చు, అలాగే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, దివ్యాంగుల పెన్షన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రహించింది ఏంటి అంటే సో అనర్హులు కూడా ఈ యొక్క లబ్ధి పొందుతున్నారు. దీనికి సంబంధించి కూడా 10 లక్షలకి సంబంధించిన దరఖాస్తులని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి రద్దు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తుందన్నమాట. కాబట్టి ఈ యొక్క సర్వే పూర్తయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ జూలై 1వ తారీఖు నాడే పెన్షన్ 7,000 రూపాయలు లబ్ధిదారులకు అందిస్తుంది. ఇదే ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో కూడా 1వ తారీఖుననే ఆ లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. జూలై నెల మాసంలో 1వ తారీఖునే ఆసరా పెన్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జూలై ఏ నెల అయినా కూడా చివరిలో వస్తున్నాయి. అంటే 20వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో చాలామంది పర్సంటేజ్ లబ్ధి పొందుతున్నారు. అయితే ఇప్పటి నుండి 1వ తారీఖునే ఆసరా పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా ఈ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటికి సంబంధించిన